ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీకి ఒక బోనస్ రాబోతోంది. ఒక కొత్త ఎమ్మెల్సీ స్థానం రాబోతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. ఏదైతే వంశీకృష్ణ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఇంతకుముందు ఉన్నారో ఆయన కాస్త అనర్హత వేటు పట్టడం, ఆయన ప్లేస్లో ఆయన వైకాపా నుంచి యువతలకు వచ్చేసి జనసేన తరఫున పోటీ చేసి గెలిచినటువంటి నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అనర్హత వేటు వేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఆగస్టు 6న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్ల స్వీకరణకు ఆగస్టు 13వ తేదీ వరకు గడువు ఉంది. 14న పరిశీలన, ఉపసంహరణకు ఆగస్టు 16న గడువుగా నిర్ణయించారు. ఆగస్టు 30 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉప ఎన్నిక జరగబోతుంది. ఎవరైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వేసే ఓట్లు, యాక్చువల్గా చెప్పాలంటే స్థానిక సంస్థల పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది అక్కడ. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, జనసేన బీజేపీ కాబట్టి వీళ్ళ వైపుకి మొగ్గు చూపి ఇటు ఓటేస్తారా చూడాల్సి ఉంది.